ఆ బిల్డింగ్ పడగొడతంలో మీరు ఎందుకు రక్షణకి వెళ్ళారని నేను పొరపాటున మాట్లాడినాం. పామర్ సీసీ ఇప్పుడు ఇది కూడా ఇప్పిస్తారా? నేను క్షమాపణ చెప్తాగా వద్దా? జైపాల్ గారు సీసీ ఫుటేజ్ కూడా ఇచ్చే క్షమాపణ కూడా చెప్పేస్తా కదా. ఎవరికి? పామర్ సిఐ గారికి, పామర్ ఎస్ఐ గారికి చెప్పేస్తా కదా. ఇప్పుడు ఇవాళ మీకు మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నా కదా. నేను ఈ కొబ్బరి తోటలో జనసేన వాళ్ళ బిల్డింగు నేలమట్టం 45 లక్షలతో కట్టుకున్న బిల్డింగు నేలమట్టం చేశారు. చేసిన దానికి మీరు రక్షణగా వెళ్ళి సుమారుగా మొత్తం బందర్లో ఉన్న సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు అందరూ వెళ్ళి రక్షణ కాశారు, పోలీసు అందరూ కూడా. అయినా కూడా పొరపాటున పోలీసు పాత్ర గురించి పొరపాటును కూడా నేను మాట్లాడను. హ్యాపీయా? మామూలు నాకు వ్యక్తిత్వం లేదు కదా. రాజకీయాల కోసం ఏది పడితే అది మాట్లాడతా కదా. పబ్లిసిటీ కోసం, రాజకీయ ఎదుగుదల కోసం మాట్లాడతా కదా. కానీ మీరు నమ్మకం పెట్టుకున్నారు కదా నా మీద, మాట్లాడండి. నేను ఇక్కడ ఏమైనా మున్సిపల్ సిబ్బంది ఎక్కడైనా ఇటువంటి అనధికార కట్టడాలు కూల్చివేతలు జరిగినా మాకు ఇచ్చిన అర్జీ మేరకు వారికి భద్రత కల్పించడం యొక్క బాధ్యత. అటువంటి కట్టడాలు కూల్చివేతకు సంబంధించిన సమాచారం సంబంధిత శాఖ అడిగి తెచ్చుకోవాలి తప్ప పోలీసులు లేదు. ఏమన్నా ఖచ్చితంగా కుమ్మరగూడెంలో మీకు రిక్వెషన్ ఇచ్చారా? ఉంటే ఆ లెటర్ కూడా ఇవ్వండి. కుమ్మరగూడెంలో మీరు పోలీసు బందోబస్తు ఇచ్చారు కదా. తెల్లవారుజామున చీకటితో సూర్యుడు అటా లేస్తున్నాడు కొట్టారు కదా. 200 ఇళ్ళు నేలమట్టం చేశారు కదా. ఇవ్వండి. ఆ రిక్వెషన్ కూడా చూపించండి. కుమ్మరగూడెంలో దాంట్లో కూడా పోలీసు పాత్ర గురించి మాట్లాడను. 600 బడ్డీ కొట్లు ధ్వంసం చేశారు కదా. బతుకులు ఛిద్రం చేశారు కదా. ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు, కుల రవీంద్ర కలిసి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారు, కుల రవీంద్ర గారు కలిసి ఛిద్రం చేశారు కదా. వాళ్ళనే అంటాను. మీ పాత్ర గురించి ఏం మాట్లాడను. దానికి కూడా రిక్వెషన్ ఉంటే ఇచ్చేసేయండి. దాన్ని కూడా మాట్లాడండి. మీరన్న మాట నిలబెట్టుకుని బేషరతుగా మా పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది క్షమాపణ చెప్పాలి. దేనికి? నేనేమన్నాను? క్షమాపణ చెప్తానా? చదువుకోండి, చూసుకోండి ఒకసారి వీడియో. మాట్లాడను, మూసుకుంటాను అని చెప్పాను. ఏది? కొబ్బరి తోటలో బిల్డింగ్ పడగొట్టిన దాంట్లో పోలీసు పాత్ర గురించి మూసుకుంటాను. ఎస్, నువ్వు నన్ను నమ్మకంగా అడిగావు. ఎస్, మూసుకుంటా. నేను అడిగింది ఎక్కడా? క్షమాపణ చెప్తాను మీ పోలీస్ శాఖకు కాదు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు జైపాల్ గారు. పెన్ను ఉంది కదా, చాలా పెన్నులు ఉన్నాయి, 4-5 పెన్నులు ఉన్నాయి కదా అని గ్రూప్ డిస్కషన్ లాగా కూర్చుని రాసి ఇదంతా చేసి మీ కవి హృదయాల్ని మీరు ఇలా మాట్లాడితే, అసత్యాలు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది.